దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి యొక్క దినము దేవుడు మన జీవిత కాలంలో అనుగ్రహించి ఆయన వాక్యమును ధ్యానించుకుంటకు ఈ సమయమును దయచేసినందుకు దేవునికి స్తోత్రం. ఈ దినము చెప్పబోయేటువంటి వాక్యం గురించి ముందుగా 2 మాటలు ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల దేవా, నీకే స్తోత్రము నా తండ్రి. ఇదిగో నా ప్రభు, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పాత సన్నిధికి చేరిన దీనులము నా తండ్రి. మా దేన ప్రార్థన ఆలకించి నీ వాక్యముతో మాతో మాట్లాడము నా తండ్రి. నేనే పాటి వాడనయ్యా, దుమ్ము లాంటి వాడని, ధూళిని పురుగుని ప్రభా, ఈ పురుగుపై, ఈ దుమ్ముపై నీ దయను చూపుచు నా తండ్రి. నీవు వాక్యమును ధ్యానించి ప్రకటించుటకు నా తండ్రి నీ ఆత్మను నాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. మాట్లాడుచున్నది నేను కాదు ప్రభా, నీవు. దృశ్య రూపముగా నేను కనబడుచున్నను, అదృశ్య రూపుడు అయిన నీవు నీ వాక్యములోని మర్మములను తెలియచేయుచు మమ్మును ఆనందింప చేయుచున్నందుకే స్తోత్రములు. వాటిని వినే చెవిని, గ్రహించు హృదయమును, లోబడు మనస్సును నాకు వినుచున్న ప్రతి ఒక్కరికి నా ప్రభా నీవు అనుగ్రహించమని విజ్ఞాపన చేయుచుండగా నా నోటిని నీ బూరగా వాడుకు. నీ పరిశుద్ధ వాక్యమును మాతో వినిపించి మాలో నీకు లోపమైన సమస్తమును నా తండ్రి మేము సరిచేసుకునేలాగున ఆత్మ జ్ఞానమును మాకు అనుగ్రహించి ఆదరించమని నీ చిత్తమంతయు మా ఎడల నెరవేర్చుకుని నీవే నీ పరిశుద్ధ నామమునకు మహిమాగ్రంథ ప్రభావాలు పొందుకున్నామని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. స్తోత్రం దేవానికి స్తోత్రం. ఈ దినము వాక్యం యెషయా గ్రంథము 48వ అధ్యాయము 1వ వచనాన్ని మనము ధ్యానించుకుందాం. యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను పేరు కలిగిన వారలారా, యూదా జలములో నుండి బయలుదేరి వచ్చిన వారై యెహోవా నామము తోడని ప్రమాణము చేయుచు ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతి సత్యములను అనుసరింపని వారలారా, ఈ మాట ఆలకించుడి. ఈ మాట ఆలకించుడి. మరి ఒకసారి చదువుతున్నాను, గ్రహించండి. యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను పేరు కలిగిన వారలారా, యూదా జలముల నుండి బయలుదేరి వచ్చిన వారై యెహోవా నామము తోడని ప్రమాణము చేయుచు ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతి సత్యములను అనుసరింపని వారలారా, ఈ మాట ఆలకించుడి. ఈ మాట ఆలకించుడి. ఇక్కడ మొదట యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను పేరు కలిగిన వారలారా. యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అని పేరు కలిగిన వారలారా సెలవిస్తున్నాడు. ఇక్కడ యాకోబు వంశస్థులు ఎవరు? ఆదికాండము 25వ అధ్యాయము 26వ వచనము 30 నుంచి 34 వచనముల వరకు మనం ధ్యానించినట్లయితే, ఆదికాండము 25వ అధ్యాయము 26వ వచనము 30 నుంచి 34 వరకు. 26వ వచనం చదువుతున్నా. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకొని ఉండెను, కనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. యాకోబు అని పేరు పెట్టబడెను. యాకోబు అనగా మడిమను పట్టుకొనినవాడు లేక మోసగాడు అని కింద ఫుట్నోట్లో ఇవ్వబడి ఉన్నది. ఈయన ఏ విధముగా ఉన్నాడు? 30 నుంచి 34 వచ్చిన దాకా మనం చూసినట్లయితే, నుంచి ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడనై పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను.
అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. ఏదోము అనగా ఎర్రనివాడు అని పుట్టినోట్లు ఇవ్వబడినది. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వమును నేడు నాకిమ్మని అడుగగా, ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడు. ఏశావు అలసిపోయి వచ్చి యాకోబు వండుకుంటున్న కలగూర వంటను చూసి, నాకు ఆకలిగా ఉన్నది, దానిలో నాకు కొంచెం పెట్టమన్నప్పుడు, ఎర్రగా ఉన్న దానిలో కొంచెం నాకు దయచేసి నాకు పెట్టమని అడిగినప్పుడు యాకోబు, ఏశావు యొక్క నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేయి, అప్పుడు ఇస్తాను అనేటువంటి ఉద్దేశంలో అన్నప్పుడు, నేను చావబోతున్నాను కనుక నాకెందుకయ్యా జ్యేష్ఠత్వము, తీసుకో అని చెప్పేసి జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. అట్లా అన్న దగ్గర నుంచి తన జ్యేష్ఠత్వ హక్కుని కొనుక్కున్నాడు. ఏశావు అమ్మివేసుకున్నాడు. యాకోబు మోసముతో తన జ్యేష్ఠత్వాన్ని కాజేశాడు. 27వ అధ్యాయము 36వ వచనమును మనం ధ్యానించినట్లయితే 27, 36వ వచనం. ఏశావు, యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చెను. నా జ్యేష్ఠత్వము తీసుకునేను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకొనేనని చెప్పి, నా కొరకు ఏ దీవెనయు మిగిల్చి ఉంచలేదా అని అడిగాను. ఇక్కడ ఇస్సాకు ఏశావుతో అంటాడు, నేను వేటాడి మాంసం తీసుకొని వచ్చి నాకు వండి పెట్టు, ఆ యొక్క తిని నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పితే ఆ మాట రెబ్కా విని యాకోబుతో చెప్పుద్ది, నువ్వు పోయి తొందరగా ఒక లేగ దూడని తీసుకునిరా, నేను వంట చేసి పెడతానంటే యాకోబు అభ్యంతరం చెప్తాడు. అన్నకి వెంట్రుకలు ఉన్నవి కదా, నాకు లేవు కదా, మరి తండ్రి గుర్తుపడితే నన్ను శపిస్తాడు కదా అని అంటే, అదేదో నా మీదకి వస్తుంది, నువ్వు పోయి నేను చెప్పినట్టు చేయన్నప్పుడు యాకోబు అది విధంగా చేసినప్పుడు యాకోబు తీసుకుని వెళ్ళి ఇస్సాక్కి భోజన పదార్థం పెట్టినప్పుడు ఆ యాకోబు యొక్క స్వరాన్ని గ్రహించి, ఇది యాకోబు స్వరంలాగా ఉన్నది కదా అని చెప్పేశాను. అన్ని నా దగ్గరికి రా, నేను చూస్తాను. దగ్గరికి వచ్చి తల్లిని చూసినప్పుడు తల్లి రెబ్కా ఏం చేస్తుందంటే, ఆ యాకోబు ఒంటి మీద మేక తోలును కప్పినప్పుడు ఆ వెంట్రుకలు తగిలి ఏశావు అనుకొని చెప్పేసి యాకోబు తెచ్చిన భోజన పదార్థాలు తినేసి యాకోబుని ఆశీర్వదిస్తాడు. యాకోబుని ఆశీర్వదించి తర్వాత యాకోబు వెళ్ళిపోగానే ఏశావు వస్తాడు. ఏశావు వచ్చి, తండ్రి నేను వేటాడి తీసుకొచ్చానంటే, ఇంతకుముందు వచ్చి నాకు ఇచ్చిన వాడు ఎవరు అని చెప్పేసి అక్కడ ఏశావుని అడిగినప్పుడు, నేను రాలేదు తండ్రి, ఇప్పుడే వచ్చినానని చెప్పేసి యాకోబుతో అన్నప్పుడు, ఇస్సాకుతో అన్నప్పుడు యాకోబు అంటే, నీ తమ్ముడు వచ్చి ఆశీర్వాదాలను తీసుకుని పోయినడానికి అప్పుడు అంటున్నాడు అన్నమాట ఏశావు ఈ మాట. యాకోబు అని పేరు అతనికి సరిగానే చెల్లినే. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చాను, నా జ్యేష్ఠత్వము తీసుకునేను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకునేనని చెప్పి, నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉంచలేదా అని అడిగాను. తండ్రిని అడిగాడు. 2 సార్లు మోసం చేసి నా జ్యేష్ఠత్వాన్ని కాజేసాడు. ఇప్పుడు నాకు రావాల్సిన దీవెనలను కూడా తీసుకొని పోయాడు. వాడు మోసగాడని పేరు వనికి తగినదేనని చెప్పేసి అక్కడ ఏశావు అందే దానినే ఇక్కడ మనకి తెలియజేస్తాం. మోసం, యాకోబు అనగా మోసగాడు. 2 సార్లు అన్నని మోసం చేశాడు. అన్నని 2 సార్లు చేశాడు. మళ్ళీ ఎవరిని మోసం చేసినాడంటే 31వ అధ్యాయము 20వ వచనం. 31:20. యాకోబు తాను పారిపోవచ్చున్నానని సిరియా వాడైన లాబానుకు తెలియచేయక పోవుట వలన అతని మోసపుచ్చిన సిరియా వాడైన
లాభానికి చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు కనుక ఆయన మోసపుచ్చిన వాడై నాడని చెప్పేసి అక్కడ లాభాలను కూడా మోసగించినట్లుగా మనకు తెలియబడుతుంది. అందును బట్టి యాకోబు అనగా మోసగాడు అని మనకి తెలియబడుతుంది. అదే మనకి యెషయా గ్రంథంలో యాకోబు వంశస్థులై మోసకరమైన జీవితము జీవిస్తున్న వారలారా, ఇశ్రాయేలు అని పేరు కలిగిన వారలై. ఇశ్రాయేలు అనే పేరు ఎలా వచ్చింది? ఆశీర్వాదం. ఇశ్రాయేలు అనగా ఆశీర్వాదము. 32వ అధ్యాయము 27, 28, 29 వచనాలు మనం ధ్యానించినట్లయితే, ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. ఎందుకంటే యాకోబు తనకు కలిగిందంతా తీసుకొని సిరియా దేశం నుంచి తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చేటప్పుడు జరిగినటువంటిది. అప్పుడు లాభానికి చెప్పకుండా అంతా తీసుకొని వచ్చేస్తే నప్పుడు యోసేపు దగ్గరికి కబురు పంపుతాడు, నేను వస్తున్నానని చెప్పేసి. కొంత కానుకలు ఇచ్చి యోసేపు దగ్గరికి పంపించినప్పుడు అప్పుడు అందరినీ రెండు భాగములుగా విభాగించేసి వాళ్ళని ఒక గుంపు మీద పడి నాశనం చేసి ఒకళ్ళన్నా బ్రతుకుతారని యోసేపుకు చేసినటువంటి మోసకరమైనటువంటి దానిని బట్టి యాకోబు అక్కడ ఒక్కడే మిగిలిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు తెల్లవారుతుంది, నన్ను పోనీ అని చెప్పేసి దేవుడు అంటున్నప్పుడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను విడువనని చెప్పేసి అక్కడ దేవునితో చెప్పినప్పుడు అప్పుడు దేవుడు అంటున్నాడు అన్నమాట, నీవు దేవునితోనూ నరుతోనూ పోరాడి గెలిస్తేవి కనుక ఇక నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనగా ఆశీర్వదింపబడిన వారు. అందుకని ఇక్కడ ఇశ్రాయేలు ఆశీర్వదింపబడిన వారని మనకి 27 ఆదికాండం 32, 27, 28, 29. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 12వ వచనం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఇక్కడ ఆశీర్వాదము కనపడుతుంది. 22వ అధ్యాయము 12వ వచనం. 12. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదించబడిన వారని బిలాముతో చెప్పెను. మోయాబు రాజైన బాలాకు బిలాముని పిలిచి, ప్రవక్త గనక బిలాముని పిలిచి, ఇశ్రాయేలీయులు బహుగా ఉన్నారు, వాళ్ళని శపించమని చెప్పేశానంటే అప్పుడు బిలాము దగ్గరికి వచ్చి దేవుడు అంటున్నాడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. ఎవరు ఆశీర్వదించబడిన వారంటే ఇశ్రాయేలీయులు ఆశీర్వదించబడిన వారు, వారిని నీవు శపింపకూడదు అని చెప్పేసి బిలాముతో దేవుడు మాట్లాడాడు. ఇశ్రాయేలీయులతో చెప్పలేదు, మీరు ఆశీర్వదించబడిన వారని. బిలాముతో చెప్తున్నాడు ఆశీర్వదించబడిన వారని. అదే ఆదికాండము 14వ అధ్యాయంలో 18, 19 వచనాల్లో మనం చూసినట్లయితే, మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అని అక్కడ దీవెన ఆశీర్వదించాడు. ఎవరు? మెల్కీసెదెకు. అబ్రహాము లోతు పట్టబడినని తెలిసి తన ఇంట పుట్టి అలాచబడిన 318 మందితో పోయి 4 రాజులను ఓడించి వచ్చినప్పుడు అప్పుడు షాలేము రాజైన మెల్కీసెదెకు, ఈయన దేవుని ప్రధాన యాజకుడు.
ఆయన వచ్చి రొట్టె ద్రాక్షరసమునిచ్చి అబ్రహామును ఆశీర్వదించాడు. ఇక్కడ ఆశీర్వాదము అనగా ఇశ్రాయేలు అనగా ఆశీర్వాదం. దేవుడు ఆశీర్వదించినట్టుగా మనకి ఈ వాక్యంలో తెలియబడుతుంది. అదే లూకాసు వార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయం యేసయ్యా ప్రభు యేసయ్యా. లూకాసు వార్త 16వ అధ్యాయము 22, 23, 24 వచనాలు మనం ధ్యానిస్తే ఇక్కడ కూడా మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. 22, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టు కొనుగోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకున్న లాజరును చూసి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు రాజను పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసాను. ఆశీర్వదించబడిన వారు ఎక్కడ ఉంటుండే? దేవుని రాజ్యంలోని కథ. ఇక్కడ పేద లాజరు ధనవంతుని కథ మనకి తెలియబడుతుంది. అందరికీ తెలుసు. ఇది దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు కనుక. ఆశీర్వదించబడి అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి ఎవరు వెళ్ళాడు? లాజరు వెళ్ళాడు. ఆశీర్వదించబడిన వాడు దేవుని రాజ్యమునకు వారసుడు అనే దానిని మనకి తెలియజేస్తూ, అందుకనే ఇక్కడ అంటున్నాడు ఆశీర్వాదం. ఇశ్రాయేలు అను పేరు కలిగిన వారలారా, ఆశీర్వదింపబడిన వారలారా, దేవుని రాజ్యమునకు మీరు వారసులు అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. యూదా జలములలో నుండి బయలుదేరి వచ్చిన వారై, యూదా జలములలో నుండి బయలుదేరి వచ్చిన వారై, యూదా జలములను మనం ఇక్కడ చూసినట్టయితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 7 వరకు మనం ధ్యానించినట్లయితే ఇక్కడ తెలుస్తుంది. 3వ అధ్యాయంలో, ఆ దినముల యందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడిని, అరణ్యములో కేకలు వేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మల చుట్టూ తోలుదట్టియు ధరించుకునేవాడు. మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యూదా వారందరూ యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండరి. మరియు అతడు పరిసయ్యులలోను సద్దూకాయులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడి. యూదా జలములలో నుండి బయలుదేరి వచ్చిన వారే అనే దానిని మనకి ఇక్కడ తెలియజేస్తూ 11వ వచనము 13వ వచనము నుంచి 17 దగ్గర మనం చదివితే 11, మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును. ఆ సమయంలో యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింప చూచెను. కానీ యేసు, ఇప్పటికి కానము, నీతి యావత్తు ఏలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను. కనుక అతడు అలాగూ కానిచ్చెను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను.
ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. యూదా జలములలో నుండి బయలుదేరి వచ్చిన వారై, యూదా జలములలో నుండి బయలుదేరి వచ్చిన వారై అనగా ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 26, 27 వచనాలు మనం ధ్యానిస్తే, యేసు ప్రభు బాప్తిసం పొందటానికి వస్తే యోహాను గారు వారిస్తున్నారు. అయ్యా, నేను నీ చేత బాప్తిసం పొందవలసి ఉండగా నీవు నా యొద్దకు వస్తున్నావంటే యేసయ్య ఆయన వారిస్తున్నాడు. నీతి యావత్తు ఈలాగు మనకు జరగవలసి ఉన్నది కనుక ఇప్పటికి కానిమ్మని చెప్పేసి యేసయ్య చెప్పినప్పుడు అప్పుడు ఆయన యేసు ప్రభుకి బాప్తిసం ఇచ్చినట్లుగా మనకి కనబడుతున్నది. యోహాను సువార్త 1వ అధ్యాయము 26 నుంచి 29 వరకు. యోహాను, నేను నీళ్లలో బాప్తిసం ఇచ్చుచున్నాను, కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు. ఆయన చెప్పుల వారును విప్పుటకైన నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. యోహాను బాప్తిసం ఇచ్చుతున్న యోర్దాను నదికి ఆవలనున్న బేతనని సంగతులు జరిగాను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే మొదటివాడైన నేను ఎవరిని గూర్చి చెప్పితును ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతేని, కానీ ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిసం ఇచ్చుచూ వచ్చి తిని అని చెప్పాను. నీళ్లలో బాప్తిసం ఇచ్చుచు అని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచి తిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతేనే, కానీ నీళ్లలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడు అని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చి తినను. ఈయనే దేవుని కుమారుడని తెలుసుకుని నేను సాక్ష్యం ఇస్తున్నాను. నా వెనక వస్తున్నాడు కదా ఒక ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇస్తాడు, ఆయనే ఈయన అని చెప్పేసి యేసుని వాళ్ళకి పరిచయము చేస్తున్నాడు. యేసుని వాళ్ళకి పరిచయం చేసి చెప్తున్నాడు, ఆయన నామములో బాప్తిసం పొందిన వాళ్ళే మాత్రమే, యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొందినవాడు మాత్రమే దేవుని రాజ్యమునకు వారసులు అవుతారు. బాప్తిసం పొందినంత మాత్రమున దేవుని రాజ్యం రాదు. అనుసరించాలి, క్రీస్తు బాటలో అనుసరించి నడుచుకుంటేనే తప్ప మనం దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేము. బాప్తిసం ద్వారా దేవుని రాజ్యం వస్తుందని అనేది అది మనకి సాదృశ్యం, అది ఒక మనకి గుర్తింపు అన్నమాట బాప్తిసం అనేది. కనుక ఆ విధముగా బాప్తిస్ము యేసు నామములో బాప్తిసం పొందినవాడే ఆశీర్వాదం పొందినవాడు. ఆశీర్వాదం అనగా పరలోక రాజ్యం మనకు వారసత్వం. అది ఇక్కడ మనకి ఏదో జలములో నుండి బయలుదేరి వచ్చిన వారై యెహోవా నామము తోడని ప్రమాణము చేయుచు ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతి సత్యములను అనుసరింపని వారలారా అంటున్నాడు. ప్రమాణము యెహోవా నామము తోడని ప్రమాణము చేయుచు, దేవుని నామము తోడని ప్రమాణం చేయుచు ఆయనను సేవించుచున్న వారలారా. ఆయనను సేవించుట, ఎవరిని సేవిస్తున్నామంటే యెహోవా దేవుని సేవించుతున్నామని చెప్పుకొంచు. యెహోవా దేవుని సేవించే వాళ్ళు ఎవరు? నిర్గమాకాండము 24వ అధ్యాయము, నిర్గమాకాండము 24వ అధ్యాయము 24వ అధ్యాయము 3 నుంచి 7 వచనాలు మనం ధ్యానించినట్లయితే,
24వ అధ్యాయం 3 నుంచి 7 వచనాల వరకు. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను. అందరూ యెహోవా చెప్పిన మాట అన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి ఇశ్రాయేలీయుల యవ్వనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకొని పళ్ళెములో పోసి ఆ రక్తములో సగము బలిపీఠం మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథము తీసుకుని ప్రజలకు వినిపింపగా వారందరూ యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమైందిమని చెప్పిరి. దేవుడు చెప్పిన మాటలన్నిటికీ మేము విధేయులమని ఏక శబ్దముతో చెప్పారు. యెహోవాను సేవిస్తామని చెప్పి ఏక శబ్దంతో చెప్పారు ఇశ్రాయేలీయులందరూ దేవుడు ఇచ్చినటువంటి మాటలన్నింటిని బట్టి. మోషే వచ్చి చెప్పగా మేము ఆయనే అనుసరిస్తామని చెప్పారు. అదే 19వ అధ్యాయము 5వ వచనం నుంచి 8 వరకు మనం చదివితే, కాగా మీరు నా మాటలు శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తన ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపర్చెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలు యెహోవాకు తెలియచేసెను. దేవుడు చెప్పమన్న మాటలు మోషేతో వచ్చి ఇశ్రాయేల్ జనాంగమునకు అందరికీ చెప్పగా వాళ్ళందరూ ఏకస్వరముతో చెప్తున్నారు, మేము ఆయననే సేవిస్తామని చెప్పేసి ఏక స్వరముతో ఇశ్రాయేల్ సమాజం అంతయు చెప్పారు. అందుకనే ఇక్కడ అంటున్నాడు, యెహోవా నామము తోడని ప్రమాణము చేయుచు. దేవుని నామను ప్రమాణం చేసి మేము ఉంటామని చెప్పేసి తెలియచేస్తున్నారు. అదే రాజుల గ్రంథము, 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 18, 36, 37, 38, 39 వచనాలు మనం ధ్యానించినట్లయితే 18వ అధ్యాయము 36, 37, 38, 39. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఏలాగు ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసి తినని ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు చేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపో చేశాను. అప్పుడు ఆరిపోచే అంతటి జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. యెహోవాయే దేవుడు అని చెప్పేసి జనులందరూ కూడా కేకలు వేశారు. అక్కడ ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి దహనబలి పశువును, కట్టెలను, రాళ్లను బుగ్గిని చేయగా జనులందరూ ఆ కార్యమును చూసి యెహోవాయే దేవుడు, ఆయననే మేము సేవిస్తామన్నట్లుగా ఆయనే దేవుడు అని చెప్పేసి ఏకస్వరంతో అక్కడ ఇశ్రాయేలు ప్రకటించినట్లుగా తెలియజేస్తున్నాడు. అందుకని అక్కడ యూదా జలముల నుండి బయలుదేరి వచ్చిన వారైన దానికి మనకి సాదృశ్యం చూపిస్తూ ఇక్కడ యెహోషువ గ్రంథము
యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము. 24వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు మనం చూస్తే, ఇక్కడ యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినలా మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమును మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. నేను నా ఇంటి వారు కూడా మేము యెహోవానే సేవిస్తామని చెప్పేసి చెప్తాం. మీరు కానాను దేశములకు వచ్చేసి ఆ కానాను దేశంలో ఉన్న విగ్రహములను మీరు పూజిస్తున్నారు కనుక మీరు ఎవరిని పూజించుకుంటారో నాకు అనవసరం. నేను నా ఇంటి వారు మేమందరం కూడా యెహోవానే సేవిస్తామని చెప్పేసి అక్కడ యెహోషువ గ్రంథంలో మనకి, అందుకు జనులు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన యెడల మేము శాపగ్రస్తుల మగుదము కాక, ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి తన కన్నుల ఎదుట గొప్ప సూచక క్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నింటిలోనూ మనము వెళ్ళిన ప్రజల అందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే ఘనదేవుడు. యెహోవా ఆ దేశములో నివసించిన అమోరీయుల పెద్దలైన ప్రజలందరూ మన ఎదుట ఉండకుండా వారిని తోలివేసిన వాడు. యెహోవానే సేవించదము, ఆయనే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఇక్కడ ఇశ్రాయేలీలందరూ కూడా మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి, నేనైతే నా ఇంటి వారు అయితే మేము యెహోవాని సేవిస్తాను అంటే అప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా ముక్త కంఠముతో చెప్తున్నాడు, ఐగుప్తు దేశంలో కొలుములో నుంచి మమ్మల్ని నడిపించి అనేక అద్భుత కార్యములు చేసిన వాడు కనుక యెహోవాని మేము సేవిస్తామని చెప్పేసి మా ముందు నిలబడకుండా ఈ దేశంలో జనులను తోలివేసాడు కనుక మేము ఆయననే సేవించదామని అక్కడ ఇశ్రాయేలీలందరూ కూడా చెప్తూ ఉన్నట్లుగా మనకు తెలియబడుతుంది. జనులు అట్లు కాదు మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పి 21వ వచనములో, అట్లు కాదు మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పి మేము యెహోవానే సేవిస్తామని చెప్పేసి యెహోషువతో చెప్తున్నారు. అందుకనే యెహోవా నామము తోడని ప్రమాణము చేయొచ్చు, ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతి సత్యములను అనుసరింపని వారలా. ఇక్కడ చెప్తున్నాడు, నీతి సత్యములను అనుసరింపని వారలారా అంటున్నాడు. దేవుని సేవిస్తున్నారు, యేసు ప్రభులోనికి వచ్చినారు, అయితే ఆయన చూపించినటువంటి నీతిని, ఆయన చూపించినటువంటి మార్గంలో నడుస్తున్నామా లేమా అని చెప్పేసి మనల్ని పరిశీలన చేసుకోవాలి. దానికి మనకి నీతి, విశ్వాసము నీతిగా ఎంచబడును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనమును మనం ధ్యానించినట్లయితే 33వ వచనం, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అక్కడ ప్రజలతో యేసు ప్రభు చెప్పుచున్నటువంటి మాటలు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఆయన రాజ్యం అనగా దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకాలని చెప్పేసి దేవుడు ఇక్కడ యేసు ప్రభు ప్రజలతో చెప్పుచున్నట్లుగా, శిష్యులతో చెప్పుచున్నట్లుగా మనకి తెలియబడుతున్నది. ఆయన రాజ్యము నీతిని వెతకాలని. ఆయన నీతి ఆదికాండము 15వ అధ్యాయము నీతి అనగా ఏంటో మనకి ఇక్కడ తెలియచేస్తున్నాడు దేవుడు. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనాన్ని మనము ధ్యానించినట్లయితే, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. యెహోవాను నమ్మెను ఎవరు? అబ్రహాముని లేచిరా అని చెప్పేసి అన్నప్పుడు అందరిని విడిచిపెట్టేసి వచ్చేసాడు. తన బంధువులను, తన దేశమును అన్నిటిని విడిచిపెట్టి దేవుని మాటకు లోబడి వచ్చాడు కనుక దానిని బట్టి ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు.
అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఎందుకు నమ్మాడనంటే చెప్తున్నాడు అనమాట. ఇక్కడ మొదటి నుంచి మనం చదివితే ఇక్కడ తెలుస్తుంది. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకము, నేను నీకు కేడెమును, నీ బహుమానమును అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభువా యెహోవా, నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడనైతే నై పోవుచున్నాననే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్త యగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానము ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చి చెప్తే, నేను ఆశీర్వదిస్తానంటే ఏది జరిగినా కానీ నాకు సంతానం లేదు కదయ్యా, నా సేవకుడైన ఎలియాజరే అవుతాడు కదా అని అంటే, లేదు, నీ గర్భవాసంలో పుట్టే నీ కుమారుడే సంతానం అవుతాడు. నువ్వు బయటకు వచ్చి ఆకాశ నక్షత్రాన్ని లెక్కించు, వాటిని నువ్వు లెక్క పెట్టగలిగితే లెక్కించు, ఆ విధంగా నీ సంతానము నేను అభివృద్ధి చేస్తానని చెప్పేసి దేవుడు సంతానం లేనప్పుడే వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచాడు కనుక అది ఆయనకి నీతిగా ఎంచబడినది, అబ్రహాముకు నీతిగా ఎంచబడినది. 22వ అధ్యాయంలో కూడా నీతిని గురించి మనకి తెలియచేస్తాడు. 22వ అధ్యాయము 1-6 వరకు మనం చదివితే, ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభు అనెను. అప్పుడైనా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలి కట్టెలను తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తెను పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా, నీ కుక్కగాను ఒక కొడుకైనటువంటి నీ కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వు, నేను చూపించే పర్వతం మీద అంటే, ఏ మారు మాట్లాడకుండా ఇస్సాకుని తీసుకుని పనివారితో కలిసి కావలసిన కట్టెలు, నిప్పు, కత్తి తీసుకొని ఆయన బయలుదేరి వచ్చేసి అక్కడ దేవుని మాట ఆయన నమ్మి, ఆయన చెప్పినవాడు ఇచ్చినవాడు ఆయనే, తీసుకునేవాడు ఆయనే, ఆయన ఏదైనా చేయుటకు సమర్థుడు అనేటువంటి విశ్వాసముతో ఆయన తన కుమారుణ్ణి తీసుకుని బయలుదేరాడు. అందుకని విశ్వాసం నీతిగా ఎంచబడిన విశ్వాసముతో మనం దేవునిలో ఎప్పుడైతే ఎదుగుతామో అది నీతిగా ఎంచబడుతుంది. వాక్యమునకు లోబడి జీవిస్తాము, వాక్యమునకు అనగా దేవునికి లోబడి జీవిస్తాము, అది మనకి నీతిగా ఎంచబడుతున్నది, నీతిగా ఎంచబడుతున్నది అని మనకి ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, నీతి సత్యములను అనుసరింపని వారలారా. అక్కడ నీతిని అనుసరించాడు, ఇప్పుడు నీతిని సత్యమును అనుసరింపని వారలారా అని చెప్పేసి ఇక్కడ మనతో చెప్పుచున్నాడు దేవుడు. నీతిని సత్యమును అనుసరింపని వారలారా. ఏ నీతిని అనుసరించట్లేదు మనము? దేవుని యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందుకొని కూడా ఆయన నీతి మార్గములో నా రాజ్యమును నా నీతిని వెతకమని ఆయన చెబితే దానిని విడిచిపెట్టి మనం లోకాన్ని వెతుకుచున్నాము, మన యొక్క ఉన్నతిని మనం కాంక్షిస్తున్నాము, కానీ దేవుని నీతి మార్గములో మనము నడుచుటలేదు. అందుకని నీతి సత్యమును అనుసరింపని వారలారా అని చెప్పేసి
ఇక్కడ ఈ మాట ఆలకించులని చెప్పేసి దేవుడు మనలను హెచ్చరించుతున్నాడు. నీతి సత్యాలను మనం అనుసరిస్తున్నామా లేదా? యేసు ప్రభు చెప్పాడు, నా నీతిని నా రాజ్యమును వెతుకుడు అని చెప్పేసి చెప్పాడు. ఆయన నీతి ఏది? ఆయన రాజ్యం ఏది? ఆయన రాజ్యము పరలోకము, ఆయన నీతి సమస్త జనులతో మనము సమాధానము కలిగి దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి. పరిశుద్ధత కలిగి, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును కూడా మనము చూడలేమని చెప్పేసి మనకి తెలియచేయబడుతుంది. కనుక నీతిని హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయము 4, 5 వచనాలు మనం చదివినట్లయితే 4, 5, 6, 7 వచనాలు 11వ అధ్యాయం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడిని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను అని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయాను కనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. నీతికి వారసుడాయను. ఈ విధముగా నీతిని గురించి మనకి తెలియజేస్తున్నాడు. ఎవరెవరిని నీతిమంతులుగా తీర్చాడైనా? హనోకు మరణం లేకుండా దేవుని రాజ్యమునకు వెళ్ళిపోయాడు, మరణాన్ని చూడకుండా. హేబేలు తన యొక్క శ్రేష్టమైన బలిని బట్టి నీతిమంతుడని ఎంచబడ్డాడు. చనిపోయినను విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు నీతిమంతుడిగా. మరి హనోకు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండేని సాక్ష్యం పొందను. కాగా దేవుడు అతను కొనిపోయాను కానీ అతను కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండటం అసాధ్యం. దేవుడు ఉన్నాడని విశ్వసించి ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యమని కూడా మనకి హెచ్చరిక చేయించున్నాడు. హెబ్రీ పత్రికలో దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెతుకు వారికి ఫలము దయచేయుడు అని నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఇవన్నీ మనకి ఆది కాండములో కనపడతా ఉంటాయి. ఆది కాండము 4వ అధ్యాయము, ఆది కాండం 5, 6, 7 అధ్యాయాల్లో మనకి ఇవి కనబడతా ఉంటాయి. ఇక్కడ హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయము 4 నుంచి 7 వచనాల వరకు మనకి అన్నీ కూడా ఇక్కడ కనబడతా ఉంటుంది. వాటిని మీరు ధ్యానించుకోవచ్చు. 4వ అధ్యాయం 4వ వచనము హేబేలు గురించి చెప్తాడు. 5వ అధ్యాయము 21 నుంచి 24 వరకు హనోకు గురించి చెప్పబడినది. 6వ అధ్యాయము 8, 9, 13, 18 వరకు నోహ గురించి చెప్పబడినది. 7వ అధ్యాయంలో 1, 5 వచనాల్లో నోహ గురించి దేవుడు తెలియచేస్తున్నాడు. మరి తన ఇంటి వారి కొరకు నోవహు ఓడను సిద్ధపరిచి ఉన్నాడు. దేవుడు చెప్తే చేశాడు కానీ దేవుడు చెప్పకుండా చేయలేదు ఓడను. మరి ఆ విధముగా ఓడను సిద్ధపరిచి ఉన్నాడు తన ఇంటి వారి కొరకు. ఈనాడు నీవు నేను మనము ఏ ఓడను తయారు చేస్తున్నాము? మన కుటుంబము కొరకు, మన ఇంటి వారి కొరకు. ఈ ఓడ ఏది? హనోకు చేసిన, అది నోవహు చేసిన ఓడ కాదు. ప్రార్థన అనే ఓడలో నీవు నీ కుటుంబము నివసించాలా, రక్షించబడతారు. ఓడలో ఏ విధముగా 8 మంది రక్షించబడ్డారు జల ప్రళయములో.
ఆ విధముగా నేడు క్రీస్తు రాకడలో మన కుటుంబమంతయు రక్షించబడాలంటే ప్రార్థన అనే ఓడను మనము సిద్ధము చేసుకోవాలని చెప్పేసి దేవుని వాక్యం ఇక్కడ మనల్ని హెచ్చరించుతున్నది. అందుకని నీతి సత్యములను అనుసరింపని వారలారా, యేసు ప్రభు నీతిని ఆయన సత్యాన్ని కూడా అనుసరిస్తున్నామా లేదా పరిశీలన చేసుకోవాలి. నన్ను నేను పరిశీలన చేసుకుంటా, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి. ఆ విధముగా మనము దేవుని సన్నిధిలో ప్రార్థన అనే ఓడ ద్వారా మన యొక్క నీతిని, ఆయన యందు విశ్వాసం ఉంచటమే నీతి, ఆ విశ్వాసంతో ప్రార్థన అనే ఓడను తయారు చేసుకొని మన కుటుంబమును మనము కాపాడుకోవాలా అని దేవుడు ఈ వాక్యం ద్వారా మనలను హెచ్చరిస్తున్నాడు. ఏమని? యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు పేరు కలిగిన వారలారా, యూదా జలముల నుండి బయలుదేరి వచ్చిన వారై యెహోవా నామము తోడని ప్రమాణము చేయుచు ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతి సత్యములను అనుసరింపని వారలారా, ఈ మాట ఆలకించు. ఈ మాట ఆలకించండి. నువ్వు అనుసరిస్తున్నావా లేవా? నన్ను నేను పరిశీలించుకోవాలా, నువ్వు పరిశీలించుకోవాలా. ఆ విధముగా పరిశీలించుకొని మన కుటుంబాన్ని, మన బిడ్డలను ప్రార్థన అనే ఓడలో మనము క్షేమముగా దేవుని సన్నిధికి చేరేవారిగా ఉండాలి. దేవుని ఉగ్రత రాబోవచ్చున్నది, ఎప్పుడు వస్తుందో తెలియదు. అయితే మనం వెళ్ళవలసిన సమయం ఉంటుంది కనుక ఆ సమయం వరకు కూడా ప్రార్థన 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 అనే ఓడలో మన కుటుంబాన్ని మనము కాపాడుకునేవారిగా ఉండాలని చెప్పేసి దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుచు మనల్ని హెచ్చరించుతున్నాడు. అనేక విధములుగా మోసకరమైన జీవితంలో ఉన్నాం. ఇశ్రాయేలు అని పేరు కలిగి ఉన్నామంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందిన తర్వాత ఆశీర్వదించబడిన వారు అని చెప్పేసి అనుకుంటున్నాము. యూదా జలములో అనగా యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారిగా చెప్పబడుతున్నాము. యెహోవా నామము తోడని ప్రమాణం చేయుచున్నాము. ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతి సత్యములను అనుసరిస్తున్నాం. యెహోవాను స్మరిస్తున్నాం, యేసుక్రీస్తుని స్మరిస్తున్నాం. అయితే ఆయన నామాన్ని స్మరిస్తూ నీతిని సత్యాన్ని అనుసరిస్తున్నామా లేదా పరిశీలన మనము చేసుకోవాలి. ఈ దినము దేవుడి ఈ మాటల ద్వారా నన్ను, నిన్ను, మన అందరిని కూడా హెచ్చరించుచున్నాడు కనుక ఆ విధముగా ప్రార్థన అనే ఓడలో మన కుటుంబాలను కాపాడుకుంటూ దేవుని రాకడలో ఎత్తబడేవారిగా ఉండుటకు, దేవుని కృప కొరకు, దేవుని సహాయం కొరకు మనము అనునిత్యము పరిశుద్ధాత్మని మనము ఆయన సహాయమును కోరుకుందాం ప్రార్థన ద్వారా. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఇదిగో నా రెండు చిన్న మనవరాలు మంచి పాటలు పాడుతుంది, సండే స్కూల్లో వాక్య పఠనం చేస్తుంది. సండే స్కూల్లో ఇచ్చిన ప్రతి వాక్యం మనం నెక్స్ట్ సండేలో మళ్ళీ అప్పచెప్తూ ఉంటుంది. మంచి డ్యాన్సర్ కూడా నా మనవరాలు మంచి డ్యాన్సరు, మంచి సింగరు, మంచి దేవుని వాక్యమును కంఠస్థం చేసి చెప్పేటువంటి కృప దేవుడిచ్చాడు. ఈ బిడ్డ కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ఇగో పెద్ద మనవరాలు, రెండో పెద్ద మనవరాలు ఈ అమ్మాయి, ఈమె వీటన్నిటిని కూడా లోడ్ చేసేసి ఈమె రికార్డ్ చేయటానికి అన్నీ చేసేది ఈమె. కాబట్టి ఈమె రానున్న కాలంలో ప్రవక్తగా ఈమె వాడబడాలని చెప్పేసి మీరందరూ ప్రార్థన చేయండి. దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఇది. ఈమె ప్రవక్తగా ప్రతిష్ఠించుకుంటానని చెప్పేసి దేవుడు చెప్పాడు కనుక దేవుని కృపను బట్టి మీ అందరి ప్రార్థనలు ఏమని జ్ఞాపకం చేసుకొని ప్రవక్తగా అనేక నశించిపోవచ్చిన ఆత్మల పట్ల భారము కలిగి ప్రవచించే ప్రవక్తగా వాడుకునేలాగున అట్టి కృపను దేవుడు ఈ బిడ్డకు అనుగ్రహించేలాగున మీ అందరి ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాం. దేవుడు మనలను ఈ వాక్యం ద్వారా ఆదరించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.